రెండవ రాజుల గ్రంథము 22వ అధ్యాయము. రెండవ రాజులు 22వ అధ్యాయము 14వ వచనమును అందరము కలిసి చదువుకుందాం. కాబట్టి యాజకుడైన హిల్కియాయును, అహీకామును, అక్బోరును, షాఫానును, ఆషాయును ప్రవక్తియగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధిపతియగు హర్హషుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షెల్లూమునకు భార్య యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఈమె యొద్దకు వారు వచ్చి మాట్లాడగా, చాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు తండ్రి. సర్వకృపానిధియగు దేవుడవు, ఆశ్చర్యకరుడవైన దేవుడవు తండ్రి, మాకు చాలిన దేవుడవు. ఈ సమయములో ఈ స్త్రీల కూడికలో నాయన నాకు మాకు అందరికీ ఇచ్చినటువంటి లేఖన భాగమును బట్టి వందనాలు తండ్రి. దేవా, ఇదిగో నీవు మాట్లాడుతున్న మాటలు యందు లక్ష్యం ఉంచటానికి మా ప్రాణాత్మ దేహాలను నీకు అప్పగిస్తుండగా దేవా, మమ్మలను వినే చెవులుగా ఉంచుమని, ఆ మాటలు హృదయములో అంతరంగములో బహుబలముగా పనిచేయనట్లుగా ఆశీర్వదించుమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. రెండవ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనములో మనము చదివాం కదా. దాంట్లో ఒక ప్రవక్తిని కనబడుతుంది కదా, పేరు హుల్దా. పేరు హుల్దా. హుల్దా అంటే కొనసాగింపబడినది, రాజు నగరి ముందు ఉన్నటువంటిది అని అర్థాలు వస్తాయి. చూడండి, బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు అనబడిన వారు అనేక మంది ఉన్నారు కదా. అయితే ప్రవక్తినీలుగా కొంతమంది పిలువబడుతున్నారు. మిరియాము ఒక ప్రవక్తిని, అన్న ఒక ప్రవక్తిని, ఫిలిప్పు యొక్క 4 కుమార్తెలు ప్రవక్తినీలుగా పిలువబడ్డారు. ఇక దెబోరా ఒక ప్రవక్తిని, హుల్దా ఒక ప్రవక్తినిగా పిలువబడుతూ ఉంది. అండి, ఈ హుల్దా ఎవరి భార్య అంటే షల్లూము భార్య. ఎవరంటే అక్కడే ఉంచండి. షల్లూమునకు భార్య యెరూషలేము 2వ భాగంలో కాపురం ఉంది. చూడండి, యెరూషలేము 4 భాగాలుగా విభాగించబడి ఉంటుంది. దాంట్లో 2వ భాగంలో హుల్దా, షల్లూము ఒక కుటుంబ జీవితాన్ని కలిగి ఉన్నారు. హుల్దా ప్రవక్తినిగా ఉంది కదా, అయితే ఆమె ఒక కుటుంబీకురాలు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈమె దగ్గరికి 5 మంది ప్రముఖులు రావడం జరిగింది. ఎందుకు రావలసి వచ్చింది అంటే, హిజ్కియా కుమారుడు మనష్షే కుమారుడు ఆమోను కుమారుడు యోషియా అన్నమాట. యోషియా 8 సంవత్సరాలప్పుడే రాజయ్యాడు. ఎందుకంటే ఆమోను తొందరగా చనిపోవడం ద్వారా వాళ్ళ కుమారుని యోషియాను 8 సంవత్సరాలకే రాజును చేయవలసి వచ్చింది. అంటే ఈ యొక్క యోషియా వాళ్ళ తండ్రిలాగా, మనష్షేలాగా, ఆమోనులాగా కాకుండా ఎంతో యథార్థమైన హృదయముతో ప్రవర్తించుచు, కుడి ఎడమలు తెలియకుండా దావీదు ప్రవర్తన ఎటువంటిదో అట్లా సరిగా ప్రవర్తించుచు వచ్చాడు యోషియా. అంటే దావీదు చర్య అంతటి ప్రకారము ఎలాగో ప్రవర్తిస్తూ వస్తున్నాడో ఆ రీతిగానే యోషియా చిన్నతనము నుండే చాలా భక్తి శ్రద్ధలు కలిగిన వాడుగా ఉన్నాడు. ఈ యోషియాకు 18వ ఏట వచ్చినప్పుడు ఏమనుకున్నాడంటే, తన దగ్గర ఉన్నటువంటి శాస్త్రి అనే అతనిని, అంటే షాపాన్ అతని పేరు, అతన్ని పిలిపించి, నీవు మందిరములో ఉన్నటువంటి ప్రధాన యాజకుడైనటువంటి హిల్కియాను పిలుచుకొని అతని దగ్గరికి వెళ్ళి, నీవు ఇప్పుడు ద్వారపాలకులు ఉంటారు కదా, ఆ ద్వారపాలకులు జనుల దగ్గర డబ్బులు చాలా వసూలు చేశారు. ఎందుకు చేశారంటే, మందిరాన్ని ఎక్కడైతే బాగలేని శిథిలావస్థలో ఉన్నాయో వాటిని బాగు చేయడానికి డబ్బును బాగా వసూలు చేశారు. ఆ డబ్బంతా ఉంది కదా, దానంతా బయటికి తీసి మందిరములో పాడైనటువంటి స్థలాలను నీవు బాగు చేయించాలా అని ఈ శాస్త్రి అయిన షాపానుకు పని అప్పగించాడు అనమాట. సరే, ఇతను వెళ్ళాడు.
ఎవరు? షాపాన్ వెళ్ళి ప్రధాన యాజకుడు అయినటువంటి హిల్కియాకు చెప్పాడు. చెప్తే వెంటనే ఆ పనిని ప్రారంభించారు. మందిరాన్నంతా కూడా ఆ యొక్క శిథిలావస్థలో ఉన్నటువంటి ఏ భాగాలైతే బాగలేవో వాటినన్నిటినీ కూడా బాగు చేయడం మొదలెట్టారు. అలా బాగు చేస్తున్నప్పుడు ఒక చోట ప్రధాన యాజకుడైనటువంటి హిల్కియాకు ధర్మశాస్త్ర గ్రంథము దొరికింది. ధర్మశాస్త్ర గ్రంథం దొరికితే ఈ ప్రధాన యాజకుడు ఏం చేశాడంటే ఈ యొక్క షాపాతుకు ఇచ్చాడు, శాస్త్రి అయినటువంటి షాపాతుకి ఇచ్చాడు. ఈ షాపాతు ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి చాలా భయపడ్డాడు. భయపడి రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు ఎవరు? యోషియా. యోషియా దగ్గరికి వెళ్ళి గట్టిగా చదివి వినిపించాడు అనమాట. ఆ చదివి వినిపించినప్పుడు అతడు తన బట్టలను చింపుకొని ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడంటే మన పితరులు ఎంతో అంటే ఇతర దేవతలను పూజిస్తూ మన దేవుణ్ణి ఎంతగానో గాయపరచారు కాబట్టి అందుకే మన యొక్క దేశము మీదికి ఈ యెరూషలేము మీదికి ఇంత ఉపద్రవములు ఒకదాని వెంట ఒకటి వస్తున్నాయి. దానికి కారణము మన పితరులు ధర్మశాస్త్రము ప్రకారము జీవించలేదు అని చెప్పి ఏం చేశాడంటే 5 మంది ప్రముఖులను హుల్దా దగ్గరికి పంపించాడు. అంటే ఈ యొక్క హోషియా కాలంలో ఇర్మియా ప్రవక్త ఉన్నాడు, జఫన్యా ప్రవక్త కూడా ఉన్నాడు. అయినా కూడా ఈ యొక్క యోషియా రాజు హుల్దా దగ్గర పంపించాడు. హుల్దా దగ్గరికి ఎవరిని పంపించాడంటే ఇప్పుడు శాస్త్రి అయిన షాపాను పంపించాడు, ప్రధాన యాజకుడైనటువంటి హిల్కియాను పంపించాడు, షాపాను కుమారుడైనటువంటి అహీకామును పంపించాడు, ఆషియాను పంపించాడు, తర్వాత అక్బోరును పంపించాడు. ఇలాగా 5 మంది వాళ్ళు ఆ యొక్క యెరూషలేములోని చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానాలలో ఉన్నటువంటి వ్యక్తులను హుల్దా దగ్గరికి పంపించాడు. పంపించి ఏం చెప్తున్నాడంటే నా విషయంలో, నా జనుల విషయంలో, యూదా వారందరి విషయంలో దేవుడి దగ్గర విచారణ చేయాలి అని పంపించాడు. వీళ్ళొచ్చి హుల్దా దగ్గర విచారణ చేశారు. అప్పుడు హుల్దా ప్రవచనం ఎత్తి ఇలాగూ చెప్పిందన్నమాట. చూడండి 16వ వచనంలో చూడండి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా యూదారాజు చదివించిన గ్రంథంలో వ్రాయబడి ఉన్న కీడంతయు ఏది విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదికి దాని కాపురస్తుల మీదికి రప్పిస్తుంది. హుల్దా ఇప్పుడు ప్రవచనం ఎత్తి మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? మీ యొక్క కాపురస్తుల మీదకి కీడంతా, మీ స్థలం మీదకి కీడంతా ఏది కూడా వదలకుండా నేను తీసుకొని వస్తాను. ఎందుకు తీసుకొని వస్తానంటే మీరు నన్ను విసర్జించి ఇతర దేవతలను పెట్టుకొని మీరు పూజిస్తున్నారు, విగ్రహారాధన మీరు చేస్తున్నారు, కాబట్టి నన్ను విడిచిపెట్టారు, నన్ను విసర్జించారని బాధతో దేవుడైనటువంటి యెహోవా ఏమన్నాడంటే అసలు మీ స్థలం మీదకి ఎంత కీడు రావాలో అంత కీడును నేను అప్పిస్తాను అని చెప్పింది. చెప్పి మళ్ళా ఒక మాట కూడా చెప్పింది. అక్కడ ఏమని చెప్పిందంటే 19వ వచనం చూడండి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ స్థలము పాడవుననియు దాని కాపరస్తులు దూషణాస్పదులగుదురనియో నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిలో కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయ మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్దకు చేర్చుదును. నువ్వు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడదువు. నేను ఈ స్థలము మీదికి రప్పింపబో కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు అని చెప్పింది. అవునా, ధర్మశాస్త్ర గ్రంథము యోషియాకు చిక్కగానే చదివి తన బట్టలు చింపుకున్నాడు. చింపుకొని చూడండి దేవుడు గుర్తించాడండి యోషియా యొక్క కన్నీటిని. అక్కడ ఏమంటున్నాడు దేవుడైన యెహోవా, అసలు యాక్చువల్గా ఆ ప్రాంతం మీదికి ఆ యొక్క మనుషుల మీదికి నేను కీడు ఎంత రావాలో అంత రప్పిస్తానన్నటువంటి మనిషి దేవుడు ఏమంటున్నాడు, వెంటనే తన మనస్సును మార్చుకుంటున్నాడు. ఏంటి, నువ్వు మెత్తని మనసుతో యెహోవా సన్నిధిని దీనత్వము కలిగి నీ బట్టలు చింపుకొని నిన్ను నీవు తగ్గించుకొని
నా సన్నిధిలో కన్నీరు కార్చావు కదా, కాబట్టి నీవు ఉన్నప్పుడు నేను నెమ్మది కలగజేస్తాను, ఏ కీడు రానియను, నీవు అంటే నెమ్మదిగానే మరణమవుదువు, నీ కాలములో ఇది జరగనే జరగదు, ఇటువంటివి నీ కన్నులు చూడనే చూడవని యెహోవా వాక్కు వచ్చిందనమాట. హుల్దా ద్వారా వచ్చింది. చూడండి, వెంటనే ఏం చేశాడంటే యోషియా, ఆ పేజీ తిప్పితే మీకు అర్థమవుతుంది. 3వ వచనంలో చూడండి, రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గంలో యందు నడిచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనాలను పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలను స్థిరపరచుదనని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ కూడా నిబంధన చేశారు. ఏమన్నాడు ఇంకా యోషియా? ఎప్పుడైతే హుల్దా ద్వారా యెహోవా వాక్కు వచ్చిందో వెంటనే నీ కట్టడలను, నీ శాసనాలను, నీ ధర్మ విధులను నేను పాటిస్తాను, నా జనులు పాటిస్తారని నిబంధన చేశాడు. చేసి ఇప్పుడు యెహోవా దేవుణ్ణి వాళ్ళు యూదులు పాటించటం లేదు కదా, వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు కదా. వెంటనే యోషియా ఏం చేశాడంటే ఆ యొక్క అషేరాదేవి దగ్గర ఉన్నటువంటి సూర్య చంద్ర గ్రహములకు సంబంధించినటువంటి ఉపకరణాలు, పూజ చేయడానికి కొన్ని ఉపకరణాలు పెడతారా లేదా, వస్తువులు, వాటినన్నిటిని తీసుకొని వచ్చి కిద్రోను పొలము దగ్గర వాటిని కాల్చి వేసి వాటినన్నిటిని కూడా హెబ్రోను పంపించాడు. ఇంకా ఏం చేశాడంటే ఆషేరు దేవి యొక్క ప్రతిమను తీసుకొని వచ్చి బాగా కాల్చివేసి కాళ్ళతో తొక్కించి ఆ పొడిని ఏం చేశాడంటే మానవులు, సామాన్యమైన మనుషులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క సమాధుల మీద చల్లించాడు. అంతే, మీరు అంతకంటే హీనమైన వాళ్ళు అని అలాగూ చల్లించాడనమాట. తర్వాత సోదె చెప్పే వాళ్ళను, శకులను గాండ్రను, మొత్తము ఈ యొక్క పురుషగాములను ఆ యొక్క మందిర ఆవరణములలో లేకుండా వాళ్ళను తరమగొట్టాడనమాట. తర్వాత సీదోనీయులు అష్టారోతు దేవతను పూజిస్తారు, ఆ దేవతను కేమోషు అంటే మోయాబీయులు పూజిస్తారు, ఆ దేవతను మిల్కోము అంటే అది అమ్మోనీయులు పూజించేటటువంటి దేవత, ఆ దేవతలను, ఆషేరు దేవి దేవతలను అన్నిటిని పట్టుకొని వచ్చి వాటినన్నిటిని తుత్తునీయలుగా చేశాడు. అలాగే సొలొమోనులో మందిరములో ఉన్నటువంటి సొలొమోను మహారాజు ఏం చేశాడంటే ఉన్నత స్థలాలను కట్టించాడు, వాటన్నిటిని పడగొట్టాడు. అంటే దైవ విరోధమైనవి ఏవేవి ఉన్నాయో వాటన్నిటిని కూడా పడగొట్టాడు, కాల్చివేశాడు, మొత్తము ఊడ్చిపడేశాడు. విగ్రహారాధన సంబంధమైనటువన్నిటిని కూడా ఊడ్చివేసి మొత్తము బాగు చేశాడు హోషియా. బాగు చేసి 25వ వచనాన్ని చూడండి, 23, 25. అతనికి పూర్వమందున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒక్కడునూ లేడు, అటు తర్వాతనైనా అతని వంటి వాడు ఒకడును లేడు. అంటే రాజ్యము ఎంతో నిమ్మలపరిచాడు, దేవుణ్ణి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో సేవించేటట్లుగా జనులతో నిబంధన చేయించాడు యోషియా. చూడండి, ఇప్పుడు హుల్దా అనే ఆమె ఎక్కడ నివసిస్తుందంటే యెరూషలేములోనే 2వ భాగంలో నివసిస్తుంది. ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి స్త్రీ ప్రవక్తిని హుల్దా. అయితే ఈ హుల్దా ఎవరి భార్య అంట? షెల్లూము భార్య. అంటే యెరూషలేములోనే ఆమె 2వ ప్రాంతంలో, అంటే 4 విభాగాల్లో 2వ విభాగంలో ఉంది. అంటే మందిరానికి చాలా దగ్గరలో ఉంది ఈమె. అవును, హుల్దా ఏమని పిలువబడింది? ప్రవక్తినిగా పిలువబడింది. అసలు యెరూషలేములో విగ్రహారాధన విపరీతముగా జరుగుతుంది. దేవుడికి స్థానమే లేని సమయంలో హుల్దా ఎంతో చక్కటి భక్తి కట్టింది. ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడ కూడా తప్పిపోలేదు. అవునా? యెరూషలేములో విగ్రహారాధన జరుగుతుంది, ఎన్నో రకాల దేవతలను పెట్టి పూజిస్తున్నారు. అయితే హుల్దా ప్రవక్తినిగా పిలువబడింది. అవును, ఈయన షెల్లూము, అంటే హుల్దా యొక్క భర్త పేరు షెల్లూము. షెల్లూము ఏం చేసేవాడంటే
వార్డ్రోబ్ కీపర్ అంటే ఏంది? వస్త్రాలు, అంటే రాజుకు అందించే వస్త్రాలను భద్రపరచడం అతని పని. అదేం పెద్ద ఉద్యోగం కాదు కదా. రాజు యొక్క వస్త్రాలను భద్రపరిచేవాడు అంటే అది పెద్ద ఉద్యోగం కాదు. అయితే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. అసలు అతని స్థానము చాలా చిన్నది. షెల్లూము యొక్క, అంటే ఆ యొక్క యెరూషలేములో షెల్లూము యొక్క స్థానము చిన్నది. అయితే అతని భార్య అయినటువంటి హుల్దా దగ్గరికి 5 మంది ప్రముఖులను పంపించడం జరిగింది. మామూలుగా అయితే గానా నా వస్త్రాలను దాచిపెట్టేవాడు షెల్లూము కదా, పో పిలుచుకొని రాపో, ప్రవక్తిని అనొచ్చు కదా, పో పిలుచుకొని రాపండి అనొచ్చు. అయితే యోషియా ఎంతో గౌరవ మర్యాదలు కలిగినటువంటి వ్యక్తి. అందుకే హుల్దా దగ్గరికి, అసలు ప్రధాన యాజకుడు అంటే ఎక్కడుంటాడండి? మందిరంలో ఉంటాడు. మందిరంలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు వెళ్తున్నాడు హుల్దా దగ్గరికి. శాస్త్రి అయినటువంటి షాపాను వెళ్తున్నాడు. రాజసేవకులలో ప్రముఖుడైనటువంటి ఆషయా వెళ్తున్నాడు. అక్బర్ వెళ్తున్నాడు. ఎంత ప్రముఖులు ఆమె దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళి అది కూడా వినయముగా అడుగుతూ ఉన్నారు ఆమె దగ్గరికి. అవును, అక్కడ ఇర్మియా ప్రవక్త ఉన్నాడు, జెఫన్యా ప్రవక్త ఉన్నాడు. వాళ్ళ దగ్గరికి అంటే ఆమె యెరూషలేములో 2వ భాగములో ఉండి ఒక మంచి పేరును సంపాదించింది. మంచి ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉన్నది ఆమె. ఇంకోటి ఏంటంటే, ఒక రాజును గురించి ఒక ప్రవచనం ఎత్తి చెప్పాలంటే భయం కలుగుతుంది. అవునా లేదా? ఏమని చెప్పింది స్టార్టింగు? నీ ప్రాంతం మీదకి, నీ స్థలం మీదకి కీడు రావలసినది ఎంత ఉందో అదంతా కీడు కూడా ఆ స్థలం మీదకి వచ్చును, ఇదే యెహోవా వాక్కు అనేది. అలాంటి మాటలను రాజుతో డైరెక్ట్గా చెప్పడానికి ఏం కావాలి? ధైర్యము కావాలి. చూడండి, ధైర్యము కలిగి హుల్దా ప్రవచనం ఎత్తి మాట్లాడడం జరిగింది. చూడండి, ఒక స్త్రీ ఒక ప్రవక్తిని చెప్పిన మాటలను అనుసరించి హోషియా ఏం చేశాడు? బట్టలు చింపుకొని ఏడ్చడం కాదు, మొత్తము తన ప్రజలు, దేశంలో ఉన్న ప్రజలతో నిబంధన చేయించాడు. ఈ మీద పలుకుతుందిలే అని మౌనముగా ఉండలేదు. దేవుని వాక్కు వచ్చిందని వెంటనే తాను ఏం చేస్తున్నాడంటే మొత్తము సవరించుకున్నాడు. తాను సవరించుకోవడమే కాదు, తన ప్రజల చేత నిబంధన చేయిస్తూ ఉన్నాడు. ఇంకోటి ఏం తెలుసా? అసలు ఏవైతే యెరూషలేములో దైవ విరోధంగా ఉన్న కట్టడాలను, దైవ విరోధంగా ఉన్న విగ్రహాలను, దైవ విరోధంగా ఉన్న ఉపకరణాలను, దైవ విరోధంగా ఉన్నటువంటి మొత్తము శకునుగాండ్లను, తర్వాత మొత్తము పురుషగాములను అందరినీ తరమగొట్టడం జరిగింది. ఒక స్త్రీ మాట విని అలాగూ చేయగలుగుతారా? అంటే యెరూషలేము పట్టణములో ఆమె అంత ఖ్యాతి కలిగినటువంటి ప్రవక్తినిగా పిలువబడింది. స్త్రీలమైనటువంటి మనము కూడా కుటుంబీకులమా కాదా? ఒక కుటుంబ వ్యవస్థను కలిగి హుల్దా ప్రవక్తినిగా మారింది. మనకు మన ఇంటిలో ఎంతసేపు అన్నం వండుకుందాం, ఏం కూర వండుకుందాం, పొద్దున టిఫిన్ సెషన్ ఏంటి, మధ్యాహ్నం సెషన్ ఏంటి, రాత్రి సెషన్ ఏంటి, ఇప్పుడు ఏం చేసుకుందాం, ఇది కాదు హుల్దా చేస్తున్నటువంటి. దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చింది? దేవునికి ప్రియారిటీ ఇచ్చింది. అందుకే ఘనపరచబడింది ఆమె. అసలు దేశములోనే హుల్దా ప్రవక్తిని ఘనపరచబడ్డానికి కారణము ఆమె యొక్క ఆత్మీయ జీవితం. చూడండి, ఈమె ప్రవక్తినిగా పిలువబడుతున్నప్పుడు తెలియకుండానే ఆమె భర్తకు గౌరవం వస్తుందా లేదా? సామెతలు 31వ అధ్యాయములో ఒక మాట ఉంది, చదవండి. సామెతలు 31:23 వచనం. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరు గొనిన వాడై ఉండును. ఎవరా స్త్రీ? గుణవతి అయిన భార్య. హుల్దా గుణవతి అయిన భార్యగా కుటుంబంలో ఉంది. గుణవతి అయిన భార్య ఎక్కడుంది? కుటుంబములో ఉంది. ప్రవక్తినిగా దేశంలో ఉంది. మొత్తము దేశానికి ఒక ప్రయోజనకారిగా మారింది.
అవునా? దేశం మీదకే కీడు రాబోతుందని తెలిసినప్పుడు దేశాన్ని కాపాడగలిగినటువంటి భక్తి జీవితాన్ని కట్టింది హుల్దా. ఈ హుల్దా మనలాంటి సామాన్యమైనటువంటి స్త్రీనా కాదా? వస్త్రాలను భద్రపరిచేటటువంటి వ్యక్తి యొక్క భార్య ఆమె. కాబట్టి ఆలోచన చేయాలి, ఆధ్యాత్మిక జీవితము ఎంత ప్రయోజనకరమైనదో ఆలోచన చేయాలి. మనం ఏమనుకుంటామంటే, నాకు ఈ స్థానం కావాలా, ఆ స్థానం కావాలా, నన్ను ఎవరు గుర్తించడం లేదు, నాకు ఉన్నతమైన పదవి ఇవ్వటం లేదు, నన్ను ఏ దాంట్లో ముందు పెట్టుకోవటం లేదు నువ్వు అనుకుంటావు. అసలు ఆమె అనుకుంది అలాగూ. ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వాళ్ళే వస్తున్నారు. వాళ్ళు కూడా ఎవరు? ప్రముఖులు వస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే మనము ఆధ్యాత్మికంగా చక్కగా ఉంటామో, దేవునిలో మనము చక్కగా ఎదుగుతామో, తెలియకుండానే మనకు ఒక ఉన్నతమైన స్థానము వస్తుంది. ఒక సామాన్యురాలు ప్రవక్తినిగా పిలువపడేటటువంటి భక్తి జీవితాన్ని కట్టింది. ప్రవచనం ఎత్తి ధైర్యముగా మాట్లాడుతూ ఉంది ఒక సామాన్యురాలు. కాబట్టి ఈరోజు హుల్దా గురించి ఆ యొక్క 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయంలో కూడా ఉంది. సేమ్ అదే అక్కడ కనబడుతుంది. రండి, 2వ రాజులు 22వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయంలో హుల్దాను గురించి చెప్పబడింది. ఆమె గురించినటువంటి సమాచారము బహు తక్కువే, కానీ దేశాన్ని కాపాడినటువంటి ఒక గొప్ప స్త్రీగా కొనియాడబడింది అన్నమాట. కాబట్టి ఈ హుల్దా స్త్రీ ఎలాగైతే తన జీవితాన్ని కట్టుకుంది ఆత్మీయంగా, తన భర్తకు ఎంత గౌరవాన్ని తెచ్చింది, తన దేశానికి ఎటువంటి గౌరవాన్ని, కీడును తొలగించింది, ఇవి తెలుసుకున్న వాళ్ళమై మనము కూడా మన యొక్క ఆత్మీయ జీవితాలను చక్కటి మార్గములోనికి కట్టుకోవాలి. ప్రవక్తిని కావాలంటే ఎంత ప్రార్థన జీవితం ఉండాలి, ఎంతగా దేవుణ్ణి ఆనుకొని ఉండే ప్రవక్తిని అవుతారు. కాబట్టి మనము వింటున్నాము, వదిలేస్తున్నాము, కానీ వింటున్న మాటలను హృదయములో భద్రపరుచుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటే ఏదో ఒక రోజు దేవుడు నిన్ను కూడా నన్ను కూడా ఉన్నతంగా వాడుకుంటాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా, ఈ యొక్క దినము నాయన నాతోనూ అందరితోనూ నువ్వు మాట్లాడినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు. హుల్దా ప్రవక్తిని గురించి నువ్వు తెలియజేసిన మాటలను బట్టి స్తోత్రాలు ప్రభువా. దేవా, ఇదిగో నైనా సామాన్యమైన స్త్రీ నైనా తండ్రి ఎలాంటి గొప్ప ఆత్మీయమైన ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలోకి నడిచింది ప్రభువా. స్త్రీలైనటువంటి మేము అలాగూ నడవగలము అని ప్రభువా నీ దినము హుల్దా ద్వారా నువ్వు తెలియజేసిన మాటలను బట్టి నాయన నీకు వందనాలు తండ్రి. హుల్దా ఎలాగూ దేశానికి ప్రయోజనకారిగా మారింది దేవా. మేము మా ఇంటిలోనైనా ప్రయోజనకారులుగా, మా యొక్క సంఘంలో ప్రయోజనకారులుగా మారినట్లుగా ఆశీర్వదించండి. ఈ మాటలు విన్నా అయ్యా, నాలోను మాలోను నాయన ముద్రించమని, వాక్యాలు ఫలింపచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్.